నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సదవాలమ్మ తల్లి దీవెనలతో నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి. సత్యవేడు జాతరలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే సత్యవేడు సచివాలమ్మ తల్లి దీవెనలతో నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆకాంక్షించారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు జాతరలో పాల్గొని సదవాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2010 సంవత్సరం నుండి అనగా 16 సంవత్సరాల పాటు నిర్విరామంగా సత్యవేడు జాతరలో తాను పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. కోవిడ్ సమయంలో తిరుపతి, చిత్తూరు వంటి అన్ని ప్రాంతాలలో జాతర నిలిచిపోయినా సత్యవేడులో మాత్రం జాతర జరగడం ఇక్కడే అమ్మవారి మహిమకు నిదర్శనమన్నారు. సదవాలమ్మ కటాక్షం నియోజకవర్గంలోని ప్రజలందరిపై ఉండాలని, అమ్మవారి కృపతో ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి అన్నదాతలు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదిమూలం అభిలాషించారు. సత్యవేడలో నూతనంగా నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరిశీలించారు. పనులు దాదాపు పూర్తి కావడంతో కాంట్రాక్టర్ తో మాట్లాడి త్వరగా ప్రారంభోత్సవం చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. అన్నా క్యాంటీన్ తో సత్యవేడు చుట్టుప్రక్కల గ్రామాలలోని పేద ప్రజలకు నాణ్యమైన భోజన సౌకర్యం అతి తక్కువ ధరకు అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే వెల్లడించారు. సత్యవేడలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. పవిత్రమైనటువంటి సత్యవేడు గంగా జాతర సుదీర్ఘంగా చాలా అద్భుతం జరిగే గంగా జాతర అమ్మ తల్లికి 16 సంవత్సరాలుగా నేను సత్యవేడుకి వస్తున్నాను. మంచి అయినా చెడైనా కూడా అమ్మగారిని దర్శించుకుని పోతే ఎప్పుడు వచ్చినా నేను అలాగనే నేను నామినేట్ చేసేటప్పుడు కూడా గంగమ్మ ఆశీర్వాదం తీసుకుపోయాను. అందుకని ఆ అమ్మ తల్లి ప్రశాంతమైన వాతావరణం నేర్చుకుని ఉండాలా, ప్రజలందరూ బాగుండాలా, ఎవరు ముఖ్యమంత్రి గారికి మంచి ప్రభుత్వానికి మంచి పేరు రావాలా. అలాగనే కరోనాలో కూడా కోవిడ్ వచ్చినప్పుడు కూడా తిరుపతిలో కానీ చిత్తూరు అలాంటి ప్రదేశాలు కూడా పుట్టూరు గంగ జాతర చేయకుని సందర్భాల్లో ఆనాడు పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వాన్ని అందరూ కూడా సహకరించి సత్యంలో మాత్రమే గంగ జాతర చేపించాము. అమ్మ యొక్క ఆశీర్వాదంతో సురక్షంగా బాగుండాలా, సత్య ప్రజలందరూ బాగుండాలా, ఈ ప్రాంతవాసులంతా బాగుండాలని చెప్పి ఆ అమ్మగారిని దర్శించడానికి ఆశీస్సులతో అమ్మ దీవెనలతో రెండోసారి ఎమ్మెల్యే కావడం సత్య ప్రాంత ప్రజలందరూ కూడా గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని, భారీ బందోబస్తుతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా అందరికీ రక్షణ కల్పించి దైవ సంకల్పం జరిగే విధంగా మా తల్లి సంకల్పం ఉండాలని ద్వారా కోరుకుంటూ, అలాగనే సత్యవేడులో గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే అన్నా క్యాంటీన్, మన ప్రాంతంలో అన్నా క్యాంటీన్ లేదు, అలాంటిది అన్నా క్యాంటీన్ పెట్టాలన్నప్పుడు గతంలో ఎక్కడైతే అన్నా క్యాంటీన్ ఉందో ఆ ప్రాంతంలో మాత్రమే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ పెట్టారు. అన్నా క్యాంటీన్ లేని చోట ప్రభుత్వం ఒక ప్రణాళికతో 170 నియోజకవర్గాలు కూడా ఉండాలని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం సత్యవేడులో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రదేశంలో చాలా మంచి ప్రదేశం, ఇది టౌన్కు చాలా దగ్గర ప్రాంతం. పక్కన నేను అసెంబ్లీ చెప్పాను, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏడీ ఆఫీస్ ఓపెన్ చేసిన దాని పక్కనే ఈ ప్రభుత్వ స్థలం ఉంటే ఇక్కడ నిర్మాణించినప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్నారు. సుమారు 65 లక్షల రూపాయల యొక్క ప్రాజెక్ట్ ఇది. దీన్ని నిన్న కాక మొన్ననే కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. త్వరగా ఈ కాంట్రాక్ట్ ఈ వారం కంప్లీట్ చేస్తే వచ్చే వారమే అన్న క్యాంటీన్ ప్రారంభం చేసి పేద ప్రజలకి 3 పూట్ల అన్నం పెట్టడానికి ఒక మంచి కార్యక్రమం కాబట్టి సమన్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాటి పత్రికలను కూడా మనం చేస్తున్నాం. ఒక మంచి కార్యక్రమం. ఇలాగనే కేవపూర్లో కానీ పిచ్చాతూరులో కూడా ఒకటి పెట్టమని మంత్రి గారిని కోరడం జరిగింది. అంటే కొన్ని ప్రాంతాలు 2-3 ఉంది కాబట్టి, అలాగనే మా ప్రాంతంలో కూడా బలహీన వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఉన్న ప్రాంతం కాబట్టి పిచ్చోటూరు అయినా సరే కేవపురం సరే ఎక్కడైతే ఇంకోటి ఈ క్యాంటీన్ ఆయన వెంటనే ఇంకోటి కూడా మంజూరు చేసి పేద ప్రజలకి అన్నదాన శుద్ధీభవ అనే కార్యక్రమం ద్వారా అంత భోజనం పెట్టాలని ప్రభుత్వ యొక్క సంకల్పాన్ని ఎవరు ముఖ్యమంత్రి గారి ఏదైతే
ప్రజలకి దాన ధర్మాలు అన్నదానం ప్రధానమైనదో అది చేయాలని తపన ఉంది కాబట్టి అది తోచా తప్పకుండా చేయాలని ఈ విధంగా మన కాన్ఫరెన్స్లో ఎస్సీ రిజర్వ్ అయినప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా అద్భుతం భావిస్తూ చాలా సంతోషం ఉంది. త్వరతగతిన ఇంకా 4-5 రోజుల్లో కంప్లీట్ చేస్తే మీ ద్వారానే కలెక్టర్ గారికి తీసుకొచ్చి అన్నా క్యాంటీన్ ప్రారంభం చేసుకుంటూ గంగమ్మ జాతరకు వచ్చిన ప్రజలందరికీ కూడా ఈరోజు అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మ దీవెనలు అందరికీ మెండుకుండాలని నియోజకవర్గం అన్ని వర్గాల వారు అన్ని ప్రాంతాల వారు ప్రభుత్వ అధికారులు సహా పోలీసులు సహా అందరూ కూడా బాగుండాలని అమ్మ దీవెనలు అందరూ సుఖం ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ గంగమ్మ తల్లిని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ దీవెనలు ఎలాగైనా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సత్యవేడు ప్రాంత ప్రజలకి అన్ని వేళలా అండగా ఉండాలని గంగమ్మ తల్లిని నమస్కరిస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.